వెల్కమ్ టు హాస్ని కిచెన్. నేను ఈరోజు మా స్మాలెస్ట్ స్వీటెస్ట్ కిచెన్ని చూపించబోతున్నానండి. మా కిచెన్ చాలా అంటే చాలా చిన్నది. సో దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇదేనండి మా స్మాలెస్ట్ స్వీటెస్ట్ కిచెన్. నేను ముందుగా వాటర్ ట్యాప్తో స్టార్ట్ చేస్తున్నాను. సో మేము దీని కింద ఒక స్టూల్ అనేది పెట్టుకొని దానిపైన ఈ వాటర్ ట్యాప్ అనేది పెట్టుకున్నాము. ఇది గ్యాస్ స్టవ్. సో గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళది. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంది. ఇవి వాల్ స్టిక్కర్స్ నేనే అంటించానండి. ఇది చిమ్నీ. ఈ వాల్ స్టిక్కర్స్ చాలా నీట్గా బాగుంటాయి అనేసి అంటించాను. సో ఇవి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఫ్రూట్స్ అన్నీ. ఇవి నేను రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ అండి. గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకున్నాను. లైటరు అండ్ ఇవి సీజరు అండ్ కట్టరు. సో ఇవన్నీ నేను ఒక దాంట్లో పెట్టుకున్నాను. అది పప్పు గుత్తి అండ్ ఇది పచ్చడి బాటిల్. సో ఇవి రెగ్యులర్గా యూస్ చేసే బాటిల్స్. కారం అండ్ నెయ్యి, హార్లిక్స్, పసుపు, ఉప్పు, పంచదార ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఫ్రెష్గా ఉన్నాయి కదా టమాటాలు. సో నేను బయట పెట్టుకుంటాను. ఫ్రెష్గా ఉన్నవి టమాటాలు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బయట పెట్టుకుంటాను నేను ఇలా కిచెన్లో. ఇది రైస్ కుక్కర్ అండి. సో మేము దీంట్లోనే రైస్ కుక్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ర్యాక్ పైన ఇవి యూస్ చేయని ఐటమ్స్ నేను ఇలా ప్యాక్ చేసేసుకున్నాను అట్టపెట్టెలు తెచ్చుకొని. ఇది ఫస్ట్ ర్యాక్, కింద నుంచి ఫస్ట్ ర్యాకు. సో ఇవి గ్రోసరీస్ పెట్టుకునే పెద్ద కంటైనర్స్ అండి. సో నేను దీంట్లో అన్ని పప్పులు పోసి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ ప్యాకెట్స్, పప్పులన్నీ దినుసులు పెట్టుకున్నాను. సో ఇవి రెగ్యులర్గా యూస్ చేసే పప్పులు ఈ కింద చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకున్నానండి. అది నా చిన్న జ్యూసరు. సో నేను దాంట్లో ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తాగుతాను అప్పుడప్పుడు. ఇవి రెగ్యులర్గా యూస్ చేసే కాఫీ పౌడర్ అండ్ షుగరు, సాల్ట్, పల్లీలు, కందిపప్పు ఇవన్నీ చిన్న చిన్న బాటిల్స్లో పోసుకొని పెట్టుకున్నానండి. ఇలా కనిపించే బాటిల్స్ అయితే మనం టక్మని తీసుకోవచ్చు. సో కనిపించినవి అయితే వెతుక్కుంటూ ఉండాలి. ఇవి నేను ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తాను ఈ పప్పులు. ఇది ఎంతో ఇష్టమైన, నాకు చాలా ఇష్టమైన మిక్సీ అండి. నాకు బుజ్జి మిక్సీ, చాలా బాగుంటుంది మిక్సీ. ఇది చాలా మంచిగా గ్రైండ్ చేస్తుంది, త్వరగా గ్రైండ్ చేస్తుందండి. బ్లెండింగ్స్ కూడా చాలా బాగుంటాయి దీనివి. సో దీనికి 4 జార్స్ వచ్చాయి. జ్యూసర్ జారు అండ్ 3 జార్స్, 2 జార్లు చిన్నవి, ఒకటి పెద్ద జార్ వచ్చింది. సో 4 జార్స్ మొత్తం. ఇవి నేను కొత్తిమీర పెట్టుకోవడానికి అలా యూస్ చేస్తానండి. ఆ బాక్స్ బ్లాక్ది. ఇవి పాలు కాగపెట్టుకునేవి అండ్ ఇడ్లీ పిండి అలాంటివి పెట్టుకుంటాను. ఇది ఇడ్లీ వేసుకునేదండి. సో ఈ కిందది చపాతీలు, పూరీలు చేసుకుంటాను నేను. ఇది బండ తీసుకొని చేపించాం మేము. సో ఇవి కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. గ్రోసరీ ఐటమ్స్ కొన్ని, సర్ఫ్, సబ్బులు అవన్నీ. ఇది హాట్ బాక్స్ అండ్ ఇది కొన్ని కర్రీస్, వంట చేసుకునేవి, కర్రీస్ చేసుకునేవి. సో ఇది పెద్ద కుక్కర్ అండి. దీంట్లో 4 లీటర్స్ వరకు పడుతుంది. చాలా పెద్ద కుక్కర్ ఇది. సో ఇది ఇంకొక కుక్కర్, రెగ్యులర్గా యూస్ చేసే కుక్కర్. అది పైన ఫిష్ కర్రీస్ అవి ఇవి చేసుకునే గిన్నె అది. ఈ కిందకు వచ్చే వరకు ఈ కింద ర్యాక్, ఇది లాస్ట్ ర్యాకు. సో దీంట్లో నేను వెట్ గ్రైండర్ పెట్టుకున్నానండి. బటర్ఫ్లై వాళ్ళది చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. 3 లీటర్స్ది, చాలా బుజ్జిది నాది, బుజ్జి వెట్ గ్రైండరు. సో ఇది కిచెన్ కింగ్ ప్రెషర్ కుక్కర్ అండి. చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. సో బాగుంటుంది కూడా. సో ఇదేనండి మా స్మాలెస్ట్ స్వీటెస్ట్ కిచెన్. అండ్ నేను ఇప్పుడు మేము
ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ చూపిస్తాను. అండ్ ఇది కింద ఇక్కడ నేను రైస్ బ్యాగ్స్ పెట్టుకుంటాను. అండ్ ఇందులో ఉల్లిపాయలు, ఈ ర్యాక్లో ఉల్లిపాయలు పెట్టుకుంటానండి. సో దీంట్లో కింద గిన్నెల స్టాండ్ పెట్టుకున్నాను. అండ్ ఇది చిన్న గిన్నెల స్టాండ్ అండి. సో నేను దీంట్లోనే రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఫస్ట్ ర్యాక్లో లోటాలు అండ్ సెకండ్ ర్యాక్లో కొన్ని గ్లాసెస్ అవి పెట్టుకున్నాను. అండ్ థర్డ్ ర్యాక్లో టిఫిన్ ప్లేట్స్ అండి. ఇవన్నీ టిఫిన్ ప్లేట్స్, ఇవి భోజనం ప్లేట్స్. కింద నేను కొన్ని గ్లాసెస్ అండ్ కాఫీ కప్స్ పెట్టుకున్నాను. 2 సెట్స్ కాఫీ కప్స్, ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను. ఇవి స్పూన్స్ అండి, ఫోక్స్, స్పూన్స్ రెగ్యులర్గా యూస్ చేసేవి. అండ్ ఇది కాఫీ టీ పెట్టుకునేది. ఇవి కొన్ని గరిటెలు. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది మా కిచెన్. ఫ్రిడ్జ్ పట్టదండి కిచెన్లో, సో అందుకని హాల్లో పెట్టుకున్నాము. సో ఫ్రిడ్జ్ కూడా చూపించేస్తున్నాను నేను ఈ వీడియోలో. ఇది డీప్ ఫ్రీజ్ కన్వర్ట్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్ లాగా. సో ఇక్కడ నేను కొన్ని పాడైపోయి ఉంటాయి కదా, ఇవి సాంబార్ పొడి, రసం పొడి, కొన్ని సాసెస్ అవన్నీ నేను దీంట్లో పెట్టుకున్నాను. అండ్ ఇది ఐస్ క్యూబ్స్ బాక్స్, దాన్ని పైనుంచి ప్రెస్ చేస్తే ఐస్ క్యూబ్స్ పడిపోతాయండి. అండ్ ఇది ఇక్కడ నేను కొన్ని పాల ప్యాకెట్స్ అవి ఇవి పెట్టుకుంటాను అప్పుడప్పుడు. సో ఇలా పెట్టుకుంటాను. ఈ కింద 4 ర్యాక్స్ వచ్చాయండి. ఈ కింద బాక్స్ లాగా వస్తుంది, దాంట్లో నేను కొన్ని పిండి ఐటమ్స్ పాడైపోయి ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. కింద కూరగాయల బాక్స్ అది. సో ఎగ్స్ ట్రేస్ ఇక్కడ ఫస్ట్ ర్యాక్లో. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేవి పెడతాను నేను. సో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.